మనం ఈ మధ్యకాలంలో భారతదేశం రిఫ్యూజీ పాలసీ, ఎవరైతే భారతదేశంలో శరణార్థం వేడి వస్తారో వాళ్ళకి సంబంధించిన పాలసీలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఈ 3 వ్యవస్థలు కూడా ఇన్ ట్యాండమ్ అంటే కన్సిస్టెంట్గా ఒకటే మాట చెప్తున్నాయి. కేస్ టు కేస్ బేసిస్ పరిస్థితిని బట్టి కేసు డిసైడ్ చేస్తారనమాట. భారతదేశంలో పూర్తి స్థాయి రెఫ్యూజీకి సంబంధించి ఒక కన్వెన్షన్ కానీ, ఒక చట్టం కానీ, ఒక పాలసీ కానీ పూర్తి స్థాయిలో లేదు. ఎప్పటికప్పుడు కేస్ టు కేస్ బేసిస్ అడ్హాకిజం మనం ఫాలో అవుతుంటాం. అప్పుడప్పుడు అది కాస్త ఇన్కన్సిస్టెంట్గా కూడా అనిపిస్తుంది. అంటే ఒకరికి ఒక రూలు, ఇంకొకరికి ఇంకొక రూలు, కానీ పరిస్థితిని బట్టి మనం ఉంటాం అనమాట. ట్రెడిషనల్గా అతిథి దేవో భవ అనే కాన్సెప్ట్ని మనం నమ్మాం. ఎవరైతే మన దేశానికి వచ్చారో వాళ్ళు చెక్మా రెఫ్యూజీస్ కావచ్చు, టిబెటియన్ రెఫ్యూజీస్ కావచ్చు, శ్రీలంకన్ రెఫ్యూజీస్ కావచ్చు, జూయిష్ రెఫ్యూజీస్ కావచ్చు, వాళ్ళని కాపాడుతూ వచ్చాం. చాలా వరకు వాళ్ళు సపోర్ట్ చేసాం. అయితే ఈ మధ్య రోహింగ్యాస్ విషయంలో మనం రిఫాల్మెంట్ పాలసీ, డిపోర్టేషన్ పాలసీ స్టార్ట్ చేసాం అనమాట. మనకు తెలుసు రోహింగ్యాస్ చాలామంది భారతదేశంలో ఉండి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాను, కొన్నిసార్లు టెర్రర్ యాక్టివిటీస్, అన్లాఫుల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నారనమాట. ఓవరాల్గా రోహింగ్యాస్ని మాత్రం మనం పంపించడానికే ట్రై చేస్తాం. దీనికి సంబంధించి రీసెంట్గా యుఎన్హెచ్ఆర్సీ ఒక రిపోర్ట్ కూడా ఇచ్చిందనమాట. ఇండియా రోహింగ్యాస్ని అరేబియన్ సీలో పడేస్తుంది, దీని మీద ఎంక్వైరీ జరగాలి అని చెప్పి. అయితే భారతదేశం మాత్రం రోహింగ్యాస్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది.